అందరికీ నమస్తే. కోరి కోరి కొట్లాడుతున్న కొంటె లీడర్లు మీకోసం ఏరి ఏరి ఎంకిలాడి తెచ్చిన వైరల్ ముచ్చట్లు గవన్నీ చూసినాక తప్పక కొడతారు మళ్ళా సప్పట్లు. మరి ఆలస్యం ఎందుకు చూద్దామా జిగల్ రాజా వార్తలు. కానీ ముందుగా హెడ్లైన్స్. పట్నంలో జనసేన ఆఫీసు ఇప్పటి సంది సురువు చేస్తాడేమో అసలైన రాజకీయాలు. అంతా కల్తీమయం పెరుగుతున్నది మళ్ళా దినదినం. పరశురాముని లెక్క రాహుల్ గాంధీ పుట్టిన దినం పూట తయారు చేసిరు మళ్ళా ఫోటోకి ఇట్లా అభిమానులు దగ్గరుండి. అత్త సావాలని దేవునికి మొక్కు ఏం పెట్టిందో మరి అల్లునికి సిక్కు. గోరుతోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అంటే గిట్లనే ఉంటుందేమో. ఆంధ్ర చిన్న సీఎం సారు పవన్ కళ్యాణ్ సారు జూన్ 2 తారీఖు నాడు ఏదో ఒక చిన్న మాట మాట్లాడిపోతా అని అన్నాడు. కానీ అప్పుడు పర్మిషన్ ఇవ్వలేరు. ఇక ఇంకేమున్నది, తెలంగాణ రాజకీయాలు షురూ చేయనికే మళ్ళొక పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేసిండు. గిట్లా ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అన్నంత పని చేసిండు కదా. గీ అలా మల్కం చెరువు దగ్గర మణికొండల మొత్తం మీద అయితే తెలంగాణలో పెద్ద ఆఫీసు ఓపెనింగ్ చేసిండు. మళ్ళా ఓపెనింగ్ చేసుడు కాదు, సారే వచ్చి మొదలు గిట్లా పార్టీ జెండా ఎగరేసిండు. రైట్, సారు పట్నంలో జెండా ఎగిరేసిండంటే పట్నంలో మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసినట్టే. మళ్ళా ఇక అటెన్క పూజా కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఇక పూజలు చేసినాక మొత్తం మీద అయితే అధ్యక్షుల వారి కుర్చీలో కూర్చున్నాడు. చూసిరు కదా, కొత్త ఆఫీసులో కొత్త కుర్చీలో కూర్చొని సారు మస్తు మురవచ్చే. ఇక అటెనక జనసేన పార్టీలో కొంతమంది షేరికైతే గాలకు కండువా కప్పి వెల్కమ్ చెప్పిండు గిట్లా. చూసిరు కదా, మొత్తం మీద అయితే చిన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అందరూ పార్టీలో షేరిక కాబట్టి అన్నట్టు మర్చిన గియాల పొద్దుగల్లా అరణ్యరామం కార్యంలా పాలు పంచుకున్నాడు. మళ్ళా గిట్లా శంకుస్థాపన చేసిండు వన మహోత్సవంలో. పరిపూర్ణదా సిద్ధి ద్వారా సకల ప్రాణి సంరక్షణ సిద్ధిరస్తు. భూమిర్భూమ్నాద్యౌర్వరణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యతి తేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే. ఆయంగో పురుచరక్రభేదస నన్మాతరం పునః పితరంచ ప్రయుంశువ విజాజిత ఆత్పతంగాయ శిస్త్రియై. చూసిరు కదా, పొద్దుగల అటు ఆంధ్రలా పొద్దుమికి అంగనే ఇటు తెలంగాణలా మొత్తం మీద అయితే అటు ఆంధ్రలా ఇటు తెలంగాణలా రాజకీయాలలో ఫస్ట్ ఉండాలని చూస్తున్నాడు. మళ్ళా చూడాలి రేపు ఎలక్షన్ల పాలు పంచుకున్నాక ఎట్లుంటుందో కథ. మనం మండేటి ఎండకాలంలో కూడా నీళ్ళను వేస్ట్ చేస్తుండొచ్చును, కానీ మందు తాగే అన్నలు ఒక్క సుక్క అంటే ఒక్క సుక్క కూడా వేస్ట్ చేయరు. గంత పైలంగా సుక్క తాగుతారు. ఒక సీస కింద పడ్డా మళ్ళా ఉడవోసుకొని తాగుతారు, కానీ అస్సలు వేస్ట్ చేయరు. మరి ఇప్పుడు గింతగానం మందు నీళ్ళ పాలు అయ్యిందంటే పాపం ఎంత బాధపడుతుండొచ్చునో. అబ్బబ్బబ్బా, తాగుబోతన్నల మనసు ఎంత తల్లడిల్లిపోతున్నదో కదా. చూసిర్రా, దేశంలో ఏడలేని బ్రాండ్లు గ్రీన్లు అన్నీ మొత్తము అగో రోడ్డు మీదనే వండబెట్టి అగో రోడ్డు రోలర్ అయితే ఇస్త్రీ చేసినట్టు మంచిగా గా మందు బాటిళ్ళన్నిటినీ రోడ్డు మీదనే ఇస్త్రీ చేయబట్టే.
చూసిరు కదా, మరి గిన్ని బాటిల్ అమ్మితే సర్కారుకే మస్తు లాభం వస్తుంది కదా, గిట్లెందుకు చేస్తున్నారంటే గదంతా కల్తీ మందు. మళ్ళా పోలీసులు కల్తీ మందును పట్టుకొని ఇక గది ఎవరికి చిక్కొద్దు అని చెప్పి మొత్తం మీద అయితే గుజరాత్ రాష్ట్రంలో గిట్లా చేసిండ్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసి తాగుడు మీద పేమున్న వాళ్ళందరూ మస్తు బాధపడుతున్నారు. ఆంధ్రాలో ఒక దిక్కు ఫ్యాను పాటోళ్ళు, చెయ్యి పాటోళ్ళు సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటే ఇంకో దిక్కు సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటున్నారు. మరి ఎందుకో అరుచుకుందాం పండి. విన్నారు కదా, మామిడి రైతులకు దేవుడు చంద్రబాబు సారు అని అనబట్టే. మరి చంద్రబాబు సార్ అనే కాదు, ఇంకా లోకేషన్ సారు, ప్రధాని మోడీ సారు, మంత్రి అచ్చెన్న సారు అందరి పేర్లు పలకరించరు గిట్లా. విన్నారు కదా, అన్నోళ్ళ సంబరానికి అసలు అడ్డే లేదు. మరి ఎందుకు గిట్లా రైతన్నలు గింత సంబరంగా ఉన్నారంటే చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ఆంధ్ర రాష్ట్ర సర్కారు చక్కటి వార్త చెప్పింది. మళ్ళా ఇప్పుడున్న మద్దతు ధర కంటే ఇంకా మీదికెళ్ళి 4 రూపాయల మద్దతు ధరను పెంచింది. ఇక ఇంకేమున్నది, సంతోషంలా ఎమ్మెల్యే సారు గట్లనే గల పార్టీ లీడర్లు గిట్లా మామిడి పండ్లు పట్టుకొని మొత్తం మీద అయితే సీఎం చంద్రబాబు సారుకు జై జైలు వలికిర్రు. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చాలా సినిమాలల్లో దొంగలు స్మగ్లింగ్ చేసేటప్పుడు గాలకు పోలీసులు ఎదురైతే అప్పుడు బండిని అటు తిప్పి ఇటు తిప్పి పోలీసులకు 3 షేర్ల నీళ్లు దాపి మొత్తం మీద అయితే తప్పించుకుంటారు కదా. గట్లనే ఉత్తరప్రదేశ్లో కూడా ఒక అన్న పట్టపగలు పోలీసులకు సుక్కలు చూపించిండు. మరి ఎందుకంటే పోలీసులకు ఎంత కష్టం వచ్చే చూసిర్రా, రోడ్డు మీద ఇటుకలు పడితే అందరూ కలిసి మంచిగా ఇటుకలు పక్కకు జరపబట్టే వచ్చిపోయేటోళ్లకు తిప్పలు కావద్దు అని చెప్పి. మరి గింతకి గీ తిప్పలు పోలీసులకు ఎందుకు వచ్చిందంటే ఒక లారీ డ్రైవర్ అన్న హైవే మీద రాంగు రూటులో వస్తున్నాడట. అగ్గో గట్లెట్లు వస్తాడు అని చెప్పి మొత్తం మీద అయితే ఆర్టీఓ తనిఖీలు చేస్తారు కదా పోలీసులు. ఇక గాళ్ళు ఎంబడి పడ్డారు. ఇక ఇంకేమున్నది, గా లారీ అన్న దంచుకొని పోవుడు. ఇక పోలీసులు కూడా బగ్గనే ఎంబడి పడ్డారు. ఈ అన్నకు మస్తు బుగులైనట్టున్నది. ఇక లారీలు ఉన్న ఇటుకలన్నీ మొత్తం మీద అయితే గిట్ల రోడ్డు మీద ఇడుచుకుంటానే పోయిండు. అగగు చూసిరు కదా, ఒక్కొక్క ఇటుక అటు ఇటు మంచిగా పెట్టబట్టే తోపంటి వచ్చేటోళ్ళకు తిప్పలు కావద్దు అని చెప్పి. ఇక గీల డ్యూటీ గీలు నిజాయితీగా చేసినందుకు ఇక గీలకే తిప్పలు తప్పలేదు. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి గిదేడయ్యిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ హైవే మీద అయ్యింది. అంతా కల్తీమయం, ఈ జగమంతా కల్తీమయం. ఇప్పుడు కథ గిట్లనే ఉన్నది.
మొన్నటి దాకా కల్తీ కథమయ్యింది అనుకుంటే ఇప్పుడు మళ్ళా పుట్టుకొస్తున్నది పట్నంలో. నోట్ల కట్టలతోని దినామొక అవినీతి ఆఫీసరు దొరికినట్టే దినామొక కల్తీ తిండి బయట పడుతున్నది కదా. అవు మళ్ళా నిన్న కల్తీ పన్నీరు బయట పడితే అలా ఈ వీడియో బయటకు వచ్చింది. मंगालो पहले आपको नहीं చూసిరు కదా చార్మినార్ దగ్గర హోటల్లా వాడిన నూనెనే వాడి 110 కిలోల చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాడు. మళ్ళా గది తెలియక మొత్తం మీద అయితే చాలా మంది లొట్టలు వేసుకుంటా తింటారు. అటెనక దావకాన్లా వంతారు. ఇది ఒకటే కాదు, పట్నంలా హోటల్లా బయటికి వెళ్ళి చూస్తేనేమో హోటల్ మంచిగానే ఉన్నది కానీ వంట చేసే రూమ్ చూడుండ్రి ఎంత శుభ్రంగా ఉన్నదో. పావురం మేడం. చూసిరు కదా, అమ్మో గింత గలీజుకున్నది అని పరిచయం అవుతున్నారులే. గట్లనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు. వానాకాలం వచ్చుడుతోని ఇంకా జర రోగాలు ఎక్కువైతాయి. బయట తిండి బంద్ చేస్తే బాగుంటది అని అంటున్నారు మళ్ళా ఫుడ్ సేఫ్టీ అధికారులు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైనా ఇదే షాప్ లో పోతారు అప్పుడే ప్రాపర్ గా అడగాలి ఇది చీజ్ అనవా పనీర్ యా మలై పనీర్. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలా ఉంది. ఓన్లీ కొన్ని న్యూట్రిషనల్ వాల్యూ చేంజెస్ ఉన్నాయి. మీరు అక్కడ ప్రాపర్ గా అడిగి మీ ఇష్టం ప్రకారం పర్చేజ్ చేయాలి. అలా చెయ్యి పార్టీ లీడర్లు ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లే లేవాయే, మరి ఎక్కడ ఫలితాలు రాకపోయే, మరి సంబరాలు ఎందుకు చేసుకున్నారు అంటారా? మరి గా ముచ్చటనే తెలవాలంటే మన జిఎల్ రాజా ముచ్చట చూడాలి. వారెవ్వా గిదెక్కడి చిత్రము చూసిర్రా. డైరెక్ట్ రాహుల్ గాంధీ సారును పరశురామున్నే చేసిరు కదా. ఒక చేతుల గండ్రగొడ్డలు ఎట్లా పట్టుకున్నాడో చూడుండ్రి, ఇంకో చేతుల రాజ్యాంగము. అబ్బా గీ ఫోటో చూస్తే రాహుల్ గాంధీ సారే పరిశాన్ అవుతుండొచ్చును. అరే గిదెక్కడి డిజైనింగ్ రా నాయనా అని చెప్పి ఆ ఫోటో పోస్టరు జబర్దస్త్ తయారు చేసిరు కానీ గింతకి ఇప్పుడు రాహుల్ గాంధీ సార్కు గిట్లా పోస్టర్ ఎందుకు తయారు చేసిర్రు, కాశీ గంగా నది ఒడ్డున పూజలు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారులే. ఇవాళ సారు పుట్టిన దినం వల్ల అందుకే పుట్టిన దినం పూట మా సారు చల్లగా ఉండాలని చెప్పి చెయ్యి పార్టీ లీడర్లు గట్లనే రాహుల్ గాంధీ సారు అభిమానులు మొత్తం మీద అయితే గిట్లా వెరైటీగా ఫోటో తయారు చేపించి గట్లనే పూజలు చేపించిండ్రు. రాహుల్ గాంధీ సారు ఫోటో ముచ్చట గిట్లుంటే మన తాన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కూడా మంచిగా కేకు కటింగ్ చేసి రాహుల్ గాంధీ సార్కు జన్మదినం శుభాకాంక్షలు చెప్పిండు. తప్పకుండా ఈ భావి భారతదేశంలో ఉన్నటువంటి జంజీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రిగా అయ్యి ఈ భారతదేశ దిశాదశ మారుస్తారని ఆకాంక్షిస్తాను. ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల జితున ఆబాది ఉతున ఇస్సాదారి అని వారు తీసుకున్నటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలంతా మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా వారికి ఆ భగవంతుడు అన్ని రకాల శక్తినిచ్చి దేశ ప్రజలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వారికి మరింత బలాన్ని ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. విన్నారు కదా, మంత్రి పొన్నం సారు కేకు కటింగ్ చేసి రాహుల్ గాంధీ సారుకు పుట్టిన దినం శుభాకాంక్షలు చెప్పబట్టే. చెయ్యి పార్టీ లీడరు జగ్గారెడ్డి సారు కూడా రాహుల్ గాంధీ సారు పుట్టిన దినం పూట 350 సైకిళ్ళు పంపిణీ చేసిండు చిన్నపిల్లలకు. రాహుల్ గాంధీ సారు పుట్టిన దినం పూట ఒక మంచి కార్యం ముంగలేసుకున్నాడు. చాలా మంది పిల్లలకు సైకిల్ సాయం చేసిండు.
మనం దేవుని దగ్గరికి పోతే దేవుడా ఇక ఈఎంఐలు అప్పుల బాధ లేకుండా ఒక బెంజు కారు ఒక పెద్ద ఇల్లు ఈయనాయనా అని చెప్పి మొక్కుంటాం కదా. కానీ ఒక అన్న చాలా వెరైటీగా ఏం మొక్కిండో చూడుండ్రి. చాలా మంది భక్తులు దేవుని దగ్గరకు పోయి పైసలు కావాలి, బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ గిదేకడి కథ ఇగో చూడుండ్రి. ఒక అన్న ఏం కోరుకున్నాడో ఆ దేవునికి నోటు మీద ఏం రాసిండో. చూసిరు కదా సామి, మా అత్త కాలం చేసేటట్టు చూడు అని చెప్పి మొత్తం మీద అయితే నోటు మీద రాసి ఆ దేవుని గల్ల పెట్టల వేసిండు. మరి గింతకి ఏ గుడిలో వేసిండంటే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలము పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వేసిండు. ఇక మొత్తం మీద అయితే గుడిలో హుండిని లెక్క పెడతారు కదా, ఇక లెక్క పెట్టేటప్పుడు అయితే ఇక గీ నోట్లు బయట పడ్డాయి. రైతులు బాగుండాలంటే మొదలు వానలు పొక్త పడాలి, అప్పుడే పంట వండేది, రైతు చేతులకు పైసలు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి గట్ల లేదు, మొత్తం అంతా ఆగం ఉన్నది. అందుకే మరి గీ రైతన్న గలమెత్తిండు. ఆనకాలం శురువయ్యి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పొట్టు వానలు పడుతుంటే మన రాష్ట్రంలో మటుకు ఒక్క వాన లేదు. అవును, మళ్ళీ గాలెక్కనే ఉన్నది పరిస్థితి. ఇక ఇదంతా గా ఎల్లినో వచ్చుడుతోనేనట. ఇక ఎల్లినో వచ్చింది రైతు బతుకులను ఆగం చేసింది అని చెప్పి మొత్తం మీద అయితే జగిత్యాల జిల్లాలో మహేందర్ అనే రైతన్న ఇగో గిట్ల పాటల్లిండు. మళ్ళా వస్తుంది ఎల్నినో వర్షాలికానో వస్తుంది ఎల్నినో వర్షాలికానో తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా, తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా, దీర్ఘకాల పంటలిక వద్దన్నా, స్వల్పకాల పంటలే వేయాలన్నా. అగ్గో ఇన్నరు కదా, గట్లున్నది మన రైతుల పరిస్థితికి ఇప్పుడు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కార్తులు కనుమరుగయ్యే కాలమి కాలేనట్లే, కార్తులు కనుమరుగయ్యే కాలమి కాలేనట్లే, కాస్త ఆగి పంట వేయు రైతన్నా, కాలమిక ఏమౌనో మాయన్నా, తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా. అన్ని పార్టీలు వేరు, అందరు లీడర్లు వేరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ పెద్ద కవితకైతే ఒక లెక్కన ముందుకోతున్నది. అటు పబ్లిక్ను కలుస్తున్నది, ఇటు లీడర్లను తిరుగుతున్నది. మరి అలా ఏ లీడర్కు సూటి పెట్టిందంటే తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవితక్క దినాము బాయిబాట వట్టుడే కాదు, ఆ పార్టీ లీడర్లను ఈ పార్టీ లీడర్లను వరుస పెట్టి గట్టిగానే అరుచుకుంటున్నది. మళ్ళా గీ అలా సిరిసిల్లలో అడుగుపెట్టి అన్నకు గీ లెక్కన ధమ్కి ఇచ్చింది. తెలంగాణ ప్రజలతోని పేగుబంధం తెంపుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. అందుకే టీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ ఇంటి పార్టీ వచ్చింది, మీ ఆడబిడ్డ పార్టీ వచ్చింది. ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను సిరిసిల్ల దాకా వచ్చిన. ఇది మొదటి జెండా, మొదటి అడుగు. కానీ మళ్ళీ వస్తా, ఎప్పటిదాకా వస్తా? ఈ సిరిసిల్లలో మన టీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు వస్తాం. విన్నారు కదా, గిట్ల కేటీఆర్ సార్కే కాదు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సారు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. కంప్లీట్గా ఒక పక్క శ్రీధర్ బాబు గారు, ఇంకొక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, వీళ్ళిద్దరికి పైన బాసు బట్టి విక్రమార్క గారు. ఈ ముగ్గురి హయాంలో రాష్ట్ర స్థాయిలో బట్టి విక్రమార్క గారు అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ పర్సంటేజీలు తీసుకుంటుంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క శ్రీధర్ బాబు గారు, వారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ముగ్గురికి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున 3 బ్యాండిట్స్ అని పేరు పెడతా ఉన్నారు. అంటే ముగ్గురు బందిపోటు దొంగలు అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు.
విన్నారు కదా, మొత్తం మీద అయితే ఆర్పార్ గట్టిగానే అరుచుకోబట్టి గిట్లా తెలంగాణ లీడర్లనే కాదు అటు పవన్ కళ్యాణ్ సార్ను కూడా మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నది. తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి పవన్ కళ్యాణ్ మీద. ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటువాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పోయినా కూడా ఒక కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెట్టున్నావు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టవా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టవా? వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎత్తిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పాడమా? చూసిరు కదా, ఒక దిక్కు అరుచుకునుడు, ఇంకో దిక్కు పబ్లిక్ ను కలుసుకునుడు, మొత్తం మీద అయితే గట్టిగానే నడుస్తున్నది మళ్ళా బాయి బాట. చూడాలి ఎలక్షన్లప్పుడు తీర్పు ఏముంటుందో పబ్లిక్ నోట. గీయాల మీకోసం వైరల్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన, మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేరి. బాబు నాకు కారు ఇయ్యి, నాకు బండి ఇయ్యి అని చెప్పి అడగంగానే గలకు ఏజ్ లేకున్నా మొత్తం మీద అయితే గలకు బండి కారు చేతిలో పెడితే ఇగో గిట్లుంటది పరిస్థితి. పద 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 పద. చూసిరు కదా, ఇక మైనర్ బాలుడు ఖరీదైన కారు నడిపించినందుకు మైనర్ బాలుడిని ఏమనలేరు. ఇక చిన్నగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరు కానీ గల బాబునైతే అరెస్ట్ చేసిండ్రు. అందుకే జర ఇంట్లున్న తల్లిదండ్రులు పైలం ఆయనతో మీ పిల్లలకు బండ్లిచ్చి ఆగం కాకుండ్రి. గట్ల బండ్లిస్తే పిల్లలకు ప్రమాదమే, మీకు కూడా ప్రమాదమే. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండండి మన స్వతంత్ర టీవీ. రేపు మళ్ళీ యాలకు కలుద్దాం. నమస్తే.